కీరవాణిలా మ్యూజిక్ చేద్దాం అనుకున్న నువ్వు అది చెయ్యలేక కియారా అద్వానీ రీల్స్ చూసుకొని ఉండిపోయిన నిన్ను మళ్ళీ కీరవాణి స్థాయికి ఎలా తీసుకువెళ్ళాలి, నీకు నీ మీదే పోయిన నమ్మకాన్ని మళ్ళీ రెడ్ బుల్లో నింపది నీ నోట్లో ఎలా పోయాలి అని తెలుసుకోవాలంటే తెల్లో మ్యూజిక్ టిప్ ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. ఈ వీడియోలో మనం అసలు రైటర్స్ బ్లాక్ అంటే ఏంటి, అది రావడానికి గల కామన్ రీజన్స్ ఏంటి, దానికి ప్రాక్టికల్ ఫిక్సెస్ ఏంటి, దానికి నువ్వు చేయాల్సిన మైండ్ సెట్ షిఫ్ట్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. అయితే టువర్డ్స్ ద ఎండింగ్ నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి చాలా యూజ్ అయిన ఒక బుక్, నేను చదివిన ఒక బుక్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్న సారాంశం ఒక చిన్నగా మేబీ ఇన్ 1 or 2 lines నేను చెప్తాను. ఇట్ ఈస్ బేసిక్లీ ఆ మైండ్ సెట్ షిఫ్ట్. సో ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అయితే దట్ కెన్ రియలీ పుష్ యూ అండ్ హెల్ప్ యూ మచ్ బెటర్. సో నువ్వేమనుకుని వీడియో క్లిక్ చేసావు, ఆ కంటెంట్ ఈ వీడియోలో ఉందా లేదా, లేదంటే వేరే వీడియోకి వెళ్ళిపోవాలని డిసైడ్ చేయడానికి నేనే నీకు హెల్ప్ చేస్తాను. సో బేసిక్లీ ఇది కానీ నీ కండిషన్ అయితే, ఏది బోల్డ్ అని బీట్స్ ఖాళీగా ఉంచావు, చేసావు కానీ అన్నీ సగంలో వదిలేసావు. కరెంట్లీ ఇప్పుడు చేస్తున్న ప్రతిదీ నీకే చిరాకు వస్తుంది, ఏ అమ్మాయి మ్యూజిక్ రా ఇది అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నీలో ఉన్న సారం అంతా అయిపోయింది, నీకున్న మంచి ఐడియాస్ అన్నీ ఆల్రెడీ ఖర్చు పెట్టేసావు, ఇంకేమీ లేవు అని అనిపిస్తూ ఇంకా కొన్నిసార్లు నీ డా ఓపెన్ చేసి ఇటు అటు కెలికి ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఏమవ్వట్లేదు ఏంటోరా ఇంకా మ్యూజిక్ వదిలేయడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది అనుకో, అప్పుడు మాత్రమే ఈ వీడియో నీకోసం, లేకపోతే పక్క వీడియోకి వెళ్ళిపో. సో ఆ ప్రాబ్లమ్స్ కానీ నీకుంటే కనుక దానికి అసలు రావడానికి గల రీజన్స్ ఏంటో చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ ఫిక్సెస్ కూడా చూద్దాం. ఇది ఒక 5 మెయిన్ రీజన్స్ వల్ల రావచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ వుడ్ బి ఓవర్ కన్జంప్షన్. అంటే ఏంటి, నువ్వు కంటిన్యూస్గా ఆ మ్యూజిక్ అలా వింటా ఉంటావు, వీళ్ళ మ్యూజిక్ వాళ్ళ మ్యూజిక్ అని తోపులు వింటాం. మళ్ళీ మనం అసలు యావరేజ్ చిన్న ట్రిగర్స్ చేసిన హలో ఇలాంటివి వినాం కదా, మనం అన్ని తోపు లెవెల్ వింటాం. సో అలాంటి మ్యూజిక్ నువ్వు కాన్స్టెంట్గా విని సడన్గా అరే రెహమాన్ పాట నాది లేదేంటి, సిట్రీరామ్ పాడినట్టు నా వోకల్ లేదేంటి అనే కంపారిజన్ తెలియకుండానే సబ్ కాన్షియస్గా మనకు ఫామ్ అయిపోతూ ఉంటుంది. వన్స్ ఆ కంపారిజన్ వచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేసినా నీకు నచ్చడం మానేస్తుంది. దిస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ థింగ్ పర్ఫెక్షనిజం. ఇప్పుడు ఈ పర్ఫెక్షనిజం మనము ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు, లవర్స్ అంత క్లోజ్ అనమాట. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలుగుతా, ఇది నువ్వు ముట్టుకున్న ప్రతిదీ బంగారం అయిపోవాలి, మెరుపు తీగలా మెరిసిపోవాలి, ఇలాంటి ఆశలు ఉంటాయి. కానీ let me tell you, creativity just like anything in life is very up and down ప్రాసెస్ అనమాట. అదేమి ఒక వన్ సింగిల్ వేలో అలా స్ట్రైట్గా వెళ్ళిపోయేది కాదు. అది మీదకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, కొన్నిసార్లు బాగా అవుతుంది, కొన్నిసార్లు అనుకున్న దానికన్నా వరస్ట్గా అవుతుంది. జీవితం అలాగే ఉంటుంది. బట్ క్రియేటివిటీ కూడా బీయింగ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, అది కూడా అలానే ఉంటుంది. సో నువ్వు పెట్టిన ప్రతి ఒక్క సింత్, ప్రతి ఒక్క లీడ్ మొత్తం అన్ని పర్ఫెక్షన్లో వెళ్ళిపోవాలి అని అనుకునే ప్రాసెస్లో నిన్ను నువ్వే డిఫీట్ చేసుకుంటూ ఉంటావు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ రొటీన్. అంటే నీకు ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు మ్యూజిక్ చేస్తావు తప్పిస్తే అదొక రోజు డైలీ జాబ్లో ప్రతిరోజు చేయవు. నువ్వు అన్నన్ని లక్షలు సంపాదిస్తున్న నీ ఉద్యోగం ఏమో నువ్వు ప్రతిరోజు చేస్తావు, నీకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏదో రోజు అది కట్టేసి మ్యూజిక్ వచ్చేద్దామని ఉంది, అయినా అది ప్రతిరోజు తప్పకుండా నీ కోడింగో నీ ఎస్ఐపిలో వాట్ ఎవర్ ఏవి చేస్తున్నారో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చి మ్యూజిక్ నా లైఫ్, నా జీవితం, మై ప్యాషన్ అని చెప్పి ఎక్కడ ఏంట్రా సంగతి అంటే అబ్బాయి రూపాయి ఎఫర్ట్ ఉండదు. ఇక్కడ ఎప్పుడో మూడు వచ్చినప్పుడు చేస్తాం, మూడు వచ్చినప్పుడు చేసేదాన్ని హాబీ అంటారు భయ్యా, దాన్ని ప్యాషన్ అంటారు. అండ్ గుర్తుపెట్టుకో, నీకు నచ్చే ప్రతి ఒక్క హీరో ఉంటాడు చూడు, ఈ 6 packs అవి పెంచేసి, అది ఎప్పుడో మూడు వచ్చినప్పుడు వెళ్ళడం వల్ల రాలేదనుక 6 packs. ఎవ్రీ సింగిల్ డే డిసిప్లిన్తో ఉండి నచ్చకపోయినా కంపల్సరీ అవి చెయ్యాలి అనుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడు తను. 4వది ప్రెషర్ అనమాట. ఇది కొన్నిసార్లు ఇంటర్నల్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎక్స్టర్నల్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనకు ఎవరైనా సాంగ్ ఇచ్చి భయ్యా ఇది ఫ్రెష్గా ఉండాలి, సూపర్ క్రియేటివ్ ఉండాలి, హిట్ అయిపోవాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు. దీనివల్ల తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మెంటల్గా ప్రెషర్ పెట్టేస్తారు మనకి. సో ఇప్పుడు నేను చేసేది ఖచ్చితంగా హిట్ అవ్వాలి, లేకపోతే ఇట్స్ వర్త్లెస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనకే అది ఉంటుంది, అరే ఈసారి అన్నిటికన్నా చాలా స్పెషల్ సాంగ్ చేయాలి. ఆర్ కొన్నిసార్లు ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ప్రతిసారి అన్ని జానర్స్ ట్రై చేశాను, మేబీ ఈసారి రెగే ట్రై చేయాలి, ఓకే కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుంటావు. కానీ అది అనుకోవడం వల్ల అదొక ప్రెషర్లో ఫామ్ అయిపోతుంది. ఇంకా దానివల్ల ఇంకో అద్భుతం, మేబీ హిప్హాప్లో ఒక అద్భుతం వచ్చినా నీకు నచ్చడం మనసు, ఎందుకంటే నువ్వు రెగే అనుకున్నావు, రెగే అవ్వాలి. అది రెగే కాకుండా ఇంకేదో వచ్చినా నీకు అది అద్భుతం కాదు, అది వేస్ట్, గుడ్ ఫర్ నథింగ్ అనే ఫీలింగ్ కలిగేస్తుంది. 5th థింగ్ ఇస్ బర్న్ అవుట్. అయితే ఇది అన్నిసార్లు అవుతుందా, అంతమందికి అవుతుందా అంటే డౌట్. సో ఎందుకంటే ఇది ఎప్పుడు అవుతుందంటే వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ వే టూ మచ్. రాత్రి పడుకునే ముందు అదే చేస్తున్నావు, పొద్దుట లెంగానే అదే చేస్తున్నావు, తింటున్నప్పుడు అదే చేస్తున్నావు, నిద్ర మానేసి అదే చేస్తున్నావు, తిండి మానేసి అదే చేస్తున్నావు, నీ జీవితంలో ఉన్న ఆనందాలు అన్నీ ప్రతిదీ అంటే మినిమం బేసిక్స్ కూడా మానేసి ఇదే చేస్తున్నావు అంటే కొన్నిసార్లు బ్రెయిన్ ఓవర్ హీట్ అయిపోతుంది. అంత కంటిన్యూస్ ప్రెషర్ వల్ల పని చేయడం మానేస్తాం. ఆ క్రియేటివిటీ అంత ఫ్రీగా ఫ్లో అవ్వడం మానేస్తుంటుంది. సో ఇప్పుడు ఇష్యూస్ కోసం మాట్లాడుకున్నాం.
వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, ఆ ఫిక్సెస్ కోసం మాట్లాడదాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం క్రియేటివ్ వార్మప్స్ అనొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళావు అనుకో, స్టార్ట్ చేయకముందు మనం కొంచెం వార్మప్ చేస్తాం. వార్మప్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు చెయ్యాలి అని ఒక చిన్న మూమెంటం యాడ్ అవుతుంది బాడీలో. ఎస్ ఐ విల్ డూ దిస్ బెంచ్ ప్రెస్ అన్న ఒక కైండ్ ఆఫ్ మూమెంటం యాడ్ అవుతుంది. అటువంటి మూమెంటమే క్రియేటివిటీకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో నువ్వు క్రియేటివిటీ స్టార్ట్ చేసే ముందు వాట్ ఎవర్ యూఆర్ మేకింగ్ మ్యూజిక్ ఆర్ వాట్ ఎవర్ స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్గా దిక్కుండా జస్ట్ ప్లే అరౌండ్ అంటే ఏంటి, మేబీ ఇది నువ్వు ఖచ్చితంగా వాడవు అని నీకు లూప్ తెలుసు, ఆ లూప్ అంతే, దాని చుట్టూ ఏదో ఇటు చిన్న చిన్నగా ఆడుకో అంతే. ఓకే, నో ప్రెషర్, జస్ట్ సరదాగా ఆడుకో. ఏదో కిక్లు స్నేర్లు అలాంటివి తెచ్చుకో, నువ్వు వాడవు అని తెలుసు అయినా తెచ్చుకొని జస్ట్ దాంతో ఇటు అటు ఏదో ఆడుకో. సో ఒక 10-15 minutes నువ్వు ఎలా చిల్ అయ్యావనుకో, ఇదేంటంటే నీకు ఒక ఫ్లో స్టేట్ అంటుంది, అటువంటి మూడ్లో ఇది పెట్టేస్తుంది నీకు. ఓకే ఎస్ నౌ ఐఎమ్ ఫ్రీ టు ఫ్లో అని ఒక క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఆ జ్యూసెస్ ఫ్లో అయినప్పుడు ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద రియల్ థింగ్ వేర్ విచ్ ఎవర్ నీ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్కి, దట్ కెన్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ దాన్ ఇఫ్ యూ స్టార్టెడ్ డైరెక్ట్లీ విత్ ద బీట్ అనమాట. I just let myself go with the flow and enjoy it. And the first 10-15 minutes I'll be creating something else which is totally unconnected, right? Then on the 15th or 16th or 20th minute or the 30th minute, then I slowly blend into what is actually required. సెకండ్ థింగ్, లిమిట్ యువర్ చాయిసెస్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ఏంటంటే ఐడియల్లీ డోంట్ గో ఫర్ క్రాక్ ప్లగిన్స్, వర్క్ విత్ వాట్ యూ హ్యావ్ అని. లెట్స్ ఒక డాగ్ మనం తీసుకున్నామంటే దాంట్లో న్యాచురల్గా కొన్ని వస్తాయి. ఇది ఏదో పెద్ద మొరాలిటీతోనో ఎథికల్గానో మనం మంచి మనుషులు అయిపోవాలని కాదు నేను చెప్పేది. దానివల్ల ఏమవుతుందంటే వి గెట్ ఇన్ టు దిస్ హ్యాబిట్ ఆఫ్ ఇక ప్లగిన్స్ అనేది ఆల్మోస్ట్ ఏదో కాయిన్స్ కలెక్ట్ చేసినట్టు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే విల్ హ్యావ్ హోల్ బంచ్ ఆఫ్ ప్లగిన్స్, 30-50 ప్లగిన్స్ ఉంటే కానీ ఒక్కటి మనకి వాడడానికి సరిగ్గా రాదు, జస్ట్ ప్యాచ్లు తిప్పడం తప్పిస్తే ఏం రాదు. అండ్ దట్స్ నాట్ రియల్లీ గోనా కాంట్రిబ్యూట్ టు యువర్ యువర్ మ్యూజిక్ వెల్బీయింగ్. సో నీకు టెక్నికల్ గ్రోత్ కానీ రావాలి అంటే ఆ ప్రతి ఒక్క ప్లగిన్ నీకు క్షుణ్ణంగా అర్థం కావాలి. ఉన్నవి రెండైనా పర్లేదు, నీకు వచ్చినవి రెండైనా పర్లేదు, కానీ దాన్ని ఇన్ అండ్ అవుట్ టోటల్గా అది ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది అనుకో, దాట్ కెన్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ దాన్ హ్యావింగ్ 50 ప్లగిన్స్ విచ్ యూ డోంట్ నో హౌ టు వర్క్ విత్. సో ఇట్స్ బేసిక్లీ లైక్ నువ్వు తొక్కగలిగే ఒక సైకిల్ మేళ లేదా నువ్వు తొక్కలేని ఒక హెలికాప్టర్ మేళ. హెలికాప్టర్ ఇస్ అ హ్యూజ్ పర్చేస్, బట్ దెన్ నువ్వు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళగలిగినప్పుడు ఓ మై గాడ్ తీసుకెళ్ళగలిగినప్పుడు ఓకే చేయలేనప్పుడు దానికన్నా సైకిల్ వాడడం బెటర్ కదా. అట్లీస్ట్ నువ్వు పాయింట్ ఏ టు పాయింట్ బి ఒక రోజు కాకపోతే 5 రోజుల్లో 10 రోజుల్లో మొత్తానికి చేరతావు. సో ఊరికి ప్లగిన్ కలెక్షన్లోకి వెళ్ళిపోకు, జస్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకో. యాజ్ ఇన్ ఇది నేను ఓన్లీ అనలాగ్ సౌండ్సే వాడుతూ చేస్తాను, ఓన్లీ మేబీ 90 BPMలోనే చేస్తాను, ఓన్లీ D మైనర్ స్కేల్లోనే చేస్తాను, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని అనుకో, ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల నువ్వు ఆలోచించలేని విధంగా బ్రెయిన్ ఆలోచింపజేస్తుంది అనమాట అటువంటి రిస్ట్రిక్షన్స్. అండ్ థర్డ్ థింగ్, దిస్ మై మోస్ట్ ఫేవరెట్ టిప్ విచ్ ఇస్ సపరేటింగ్ ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటంటే క్రియేటివ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అండ్ అనలిటికల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దీస్ బోత్ ఆర్ నాట్ ద సేమ్. సో ఈ రెండిటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. మనం ఒక క్రియేటివ్ ఫ్లోలో ఉన్నప్పుడు ఆ ఫ్లోని వెళ్ళనించాలి, కానీ దాని మధ్యలోనే ఇది బాగుందా, పాటకు సూట్ అవ్వట్లేదేమో, మన తెలుగు ప్రజలు ఇది ఆదరిస్తారు, ఇలాంటి దాంట్లోకి వెళ్ళాం అనుకో యూఆర్ అన్నెసర్లీ అంటే నీ అనలిటికల్ మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చి క్రియేటివ్ మైండ్ని ఫట్ మనం దెబ్బలేసినట్టు ఉంటుంది దానికి. లెట్స్ చాలా సాఫ్ట్ సాంగ్ చేద్దాం అనుకున్నాం, అది మంచి ఈడియం ఫ్లేవర్లో వెళ్ళిపోతుంది, ఇట్స్ ఓకే లెట్ ఇట్ గో అంటున్నాను. ఆ దేవుడు యూనివర్స్ అందరు నీకు ఇవ్వగలిగేది అంతా ఇచ్చింది, మొత్తం అంతా నువ్వు బయట పెట్టే తోసే. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోద్ది కదా, వదిలే ప్రాజెక్ట్ని. ఇప్పుడు నెక్స్ట్ డే ఎప్పుడో ఇంకో రోజురా, నౌ లుక్ ఎట్ ఇట్ విత్ అ జడ్జ్మెంట్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆ జడ్జ్మెంట్లు చేసుకో, మొత్తం అనలిటికల్గానే చూడు ఆ సాంగ్ని, ఇది అసలు సూట్ అవుద్దా, ఇది సరిపోద్దా, ఇది అవసరమా, ఇది ఎక్కువ అయిపోద్దేమో, దీన్ని ఆదరిస్తారు, ఇవన్నీ అప్పుడు ఆలోచించుకో. సో క్లియర్గా మైండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు డివైడ్ చేస్తున్నావు కనుక నీకు రాబోయే రిటర్న్స్ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటాయి. ఈ రెండింటిని కలిపేసావనుకో ఇటు క్రియేటివ్ పని చిన్నగా అవ్వదు అండ్ అటు జడ్జ్మెంట్ కూడా ప్రాపర్గా చేయలేవు. సో ఇటుకే అటు కాకుండా అయిపోతుంది అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఏమో కొలాబ్. సో ఇది బేసిక్లీ ఇట్స్ లైక్ చాలాసార్లు ఏంటంటే ఇది నాది అమ్మో అనే ఒక అప్రూపం ఉంటుంది. సో ఈ అప్రూపాన్ని మనం ఎలా చెడగొట్టగలుగుతాం, నీ ఫ్రెండ్తో ఎవరిదో ప్రాజెక్ట్ నువ్వు తీసుకున్నావు అనుకో, భయ్యా నువ్వు కంప్లీట్ చేయాలని ప్రాజెక్ట్లో నీకు పనికిరాని ప్రాజెక్టులు ఏమైనా ఉంటే అది నాకు ఇచ్చా అన్నావు అనుకో, అది నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు అది నాది అనే అప్రూపం నీకు ఉండదు. ఎప్పుడైతే నీకు ఒక దాని మీద ఒక లెవెల్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఒక అప్రూపం ఉండదో, న్యాచురల్లీ ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ ఆస్పెక్ట్లోనే. అండ్ ఫ్రీడమ్ నుంచి క్రియేటివిటీ చాలా స్మూత్గా ఫ్లో అవుతుంది. సో ఇది నాది కాదు అనే ఒక ఫ్రీడమ్లోని యూ కెన్ మేక్ అ మచ్ బెటర్ ప్రొడక్ట్ అవుట్ ఆఫ్ ద సేమ్ థింగ్. వేరే ఇది లేకపోయి ఉంటే మేబీ అది నీది అనుకొని ఉంటే నువ్వు అది ఇది వర్కౌట్ అవుతాయి, మాధవుతాం, ఇది పాడైపోతాం, ఇదంతా ఉంటుంది. దీనివల్ల ఇది నీది కాదు అనే ఒక ఫీలింగ్ వల్ల నవ్ యూ విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ మచ్ బెటర్ దాన్ ఇఫ్ ఇట్ వాజ్ యోర్స్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈజ్
టేకింగ్ ఇన్పుట్ బ్రేక్స్. సో వాట్ డూ ఐ మీన్ బై ఇన్పుట్ బ్రేక్స్? ఇట్స్ లైక్ ఇప్పుడు మనం కాన్స్టెంట్లీ వీఆర్ బొంబార్డెడ్ విత్ సోషల్ మీడియా మెసేజెస్, గాసిప్, కాన్స్టెంట్లీ వీఆర్ బొంబార్డెడ్ విత్ దట్ థింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే సమ్టైమ్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్. ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ విని ఆ ఇన్ఫర్మేషన్ వాడితే ఏదో చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే టూ మచ్ అయిపోయి కైండ్ ఆఫ్ మైండ్ కొంచెం క్లటర్ అయిపోతుంది. సో వాట్ యూ కెన్ డూ ఇస్ మేబీ అట్లీస్ట్ ఫర్ ఎ డే ఆర్ సో ఎవరితోటి మాట్లాడుకో, ఏ పుస్తకం చదువుకో, ఏ మెసేజ్ పెట్టుకో, ఎవరితో కమ్యూనికేట్ చేయకో, ఏ యూట్యూబ్ వీడియో కన్జ్యూమ్ చేయకో, పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయకో, పనికి వచ్చేవి చూడుకో, పనికి రానివి చూడుకో, ఆనందించేవి చూడుకో, బాధపడేవి చూడుకో, ఏది చూడుకో. నీకు బోర్ కొట్టిందా నీతో నువ్వు మాట్లాడుకో, లేదా ఎక్సర్సైజ్ చేయి, లేదంటే బయటకు వెళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన మెంటల్ డిటాక్స్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్రెష్ మైండ్ తోటి నువ్వు కూర్చుంటే చేసే మ్యూజిక్ నీకే ఆనందం అనిపిస్తుంది. అరే చాలా కొత్త ఐడియాస్ వస్తున్నాయి, ఫ్రెష్ ఐడియాస్ వస్తాయని. అండ్ వర్స్ట్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, ఇట్స్ ఓకే, స్టిల్ మెంటలీ అది నిన్ను చాలా 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 హెల్ప్ చేస్తుంది. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. సో ఇందాక నేను చదివిన బుక్లో ఒకటి చెప్తాను అన్నాను కదా, అది ఇప్పుడు చెప్తా. సో బేసిక్లీ ఇది ఏంటంటే స్విచ్ అని చిప్ అండ్ డాన్ హీత్ అని ఇద్దరు రాశారనమాట, స్విచ్ అనే బుక్. ఆ బుక్లో ఏమంటాడంటే లెర్నింగ్ ప్రాసెస్ని మనం ఎప్పుడు అలా చూస్తుంటే లీనియర్గా ఎలా చూస్తుంటే ఎలా మీదకి వెళ్తాం అన్నట్టు చూస్తాం. బట్ దట్ ఈస్ నాట్ రియలీ హౌ లెర్నింగ్ వర్క్స్. లెర్నింగ్కి ఏమవుతుందంటే యు గో అప్ అండ్ దెన్ యూ ఫాల్ డౌన్, అగైన్ కొంచెం మీదకి వెళ్తాం, మళ్ళీ కిందకి వెళ్తాం. ప్రతిదీ లెర్నింగ్ అలాగే ఉంటుంది. ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ద సేమ్ వే. సో దీన్ని మనం అలవర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫెయిల్యూర్ అనే దాన్ని పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్లో యాక్సెప్ట్ చేయాలి. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ లైక్ సక్సెస్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి కాదు. Failure is like part of success. Like you have to fail certain times in order to achieve that success. So let's say నువ్వు చేసావు, ఫెయిల్ అయ్యావు, which means it means progress. It's not like you're going back. It means like you're going forward. So ఆ ప్రోగ్రెస్లో ట్రీట్ చేయాలి ఫెయిల్యూర్ని. సో యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అనేదైతే ఉంటుందో దాన్ని నువ్వు కానీ అప్లై చేయగలిగావు అనుకో, ఆల్మోస్ట్ ఒక పాయింట్ వేర్ నేను చెత్త బీటే చేస్తా, అసలు ఈ బీట్ సౌండ్ బాగోకూడదు, బాగా సౌండ్ లేని బీటే నేను చేయబోతున్నా అని కూర్చొని కొన్ని బీట్స్ చేసావు అనుకో, 2, 3, 4, 5ది అలా రాదే, 7ది అలా రాదే, నువ్వు వద్దనుకున్నా మంచిది వస్తుంది. సో నువ్వు వద్దనుకున్నా మంచి మ్యూజిక్ చేసే స్టేట్లో ఉంటే నీకు ఉంటుంది చూడు ఉత్సాహం, నీకు అది చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది అనమాట. సో ఐ హోప్ ఇట్ షుడ్ హెల్ప్ సమ్ వన్ ఆఫ్ యూ. ఎవరైనా ఇక్కడ వరకు వినుంటే ఓపిక్గా, దెన్ ఐ రియలీ హోప్ దట్ హెల్ప్స్ యూ, బికాస్ ఇట్ రియలీ హెల్ప్డ్ ఇన్ మై లైఫ్ అండ్ మై క్రియేటివ్ జర్నీ. అండ్ ఎనీథింగ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్, ఎనీథింగ్, ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వీడియో నేను కేవలం మీరు చెప్తున్న, ప్యూర్లీ మీరు పెడుతున్న కమెంట్స్ చదివి దాన్ని బట్టి మీకు మోస్ట్ వాల్యూ వచ్చేలాగా వీలైనంత బెటర్గా ఐమ్ ట్రైంగ్ టు మేక్ అ వీడియో. ఇదేవి నా సొంత ఐడియాస్ కాదు, ఇవన్నీ మీకు కావాల్సినవి నేను చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ నో సంథింగ్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, అండ్ దాని మీద నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.